భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం 42,64,00,000 రూపాయలతోటి కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటీసీలోని 2 ఏళ్ల కాల పరిమితి కలిగినటువంటి 6 అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. అంతకుముందు మంజూరు నగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే ఐటీసీ కోర్సుల వివరాలను తెలిపే గోడపత్రికను ఆవిష్కరించారు. టెక్నాలజీతో ఏటీసీ సెంటర్లతో పాటు భూపాలపల్లిలో 26 కోట్ల రూపాయల భవనంతో 60 మంది విద్యార్థులతో కొత్తగా నర్సింగ్ కాలేజీ నేను ఎమ్మెల్యే అయినాక తీసుకొచ్చాం. ఏటీసీ సెంటర్ను కూడా 43 కోట్ల రూపాయలతో 6 కోర్సులతో కలిగినటువంటి 172 సీట్లతో కలిగినటువంటి ఏటీసీ సెంటర్ను కూడా మనం తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏటీసీ సెంటర్ ఇచ్చినందుకు, నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా వారికి నియోజకవర్గ ప్రజల తరఫున, జిల్లా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సుమారు ఒక 70 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి కోర్సులను ఈ మారుమూల ప్రాంతమైనటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు ఇచ్చినందుకు ఈ జిల్లా ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా ఈ ఏటీసీ సెంటర్ను అందరూ కూడా సద్వినియోగం చేసుకొని టాటా కంపెనీ టైఅప్ అయి టాటా కంపెనీ ఈరోజు వేతనాలు కల్పిస్తూ ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించే కొరకు చదువుకున్నటువంటి ఏటీసీలో చదువుకున్నటువంటి ఈ 6 కోర్సులలో ఐటీఐలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మరి దీన్ని అందరూ కూడా సీట్లను మొత్తం కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది, 31వ తారీఖు వరకు మీరందరూ కూడా ఏదైతే నాకు సోషల్ వెల్ఫేర్లో కావాలనో లేకపోతే ఇంకో కాలేజీలో సీట్ కావాలని ఎవరైతే కోరుతున్నారో వాళ్ళందరూ కూడా ఏటీసీలో చేరి మీరు 2 సంవత్సరాల కోర్సులో మొదటి సంవత్సరం 1 సంవత్సరం కోర్సులో చేరి టాటా కంపెనీలో ఉద్యోగాలు పొందవలసిందిగా ఈ జిల్లా మరి చదువుకునేటువంటి